Hi guys, today manual testing day 5 theory session. Okay, let's see now. So first సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను డే 1లో. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అన్ అప్లికేషన్ టు ఫైండ్ అవుట్ ది డిఫెక్ట్స్ ఇన్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఏంటంట, ఏ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అన్ అప్లికేషన్, ఒక ప్రోగ్రామింగ్తోని సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తారు. సో ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత టెస్టర్స్ ఏం చేస్తారు, టు ఫైండ్ అవుట్ ది డిఫెక్ట్స్ ఇన్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో టెస్టింగ్ చేయాలి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేసి. సో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ చూద్దాం. సో నౌ లెట్స్ సీ ది టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. There are three types of software testing, sir. First is white box testing, second is black box testing, next is grey box testing. సో ఇది ఒక్కొక్కటి మనం క్లియర్గా చూద్దాం. సో వాట్ ఈస్ వైట్ బాక్స్ టెస్టింగ్? వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే, టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ టు కన్ఫర్మ్ ది కరెక్ట్నెస్ ఆఫ్ కోడ్ ఈజ్ కాల్డ్ వైట్ బాక్స్ టెస్టింగ్. ఓకే గైస్, ఏంటంట వైట్ బాక్స్ టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. సో ఇది మనం టెస్ట్ చేయము, వైట్ బాక్స్ టెస్టింగ్ మనది కాదు. ఓకే, సో ఇక్కడ సెకండ్ పాయింట్లో ఉంది చూడండి, ఫస్ట్ ఈ పాయింట్, ఇట్ ఈస్ డన్ బై డెవలపర్స్. ఓకే, డెవలపర్సే వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్ లెవెల్లో, అంటే టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. డెవలపర్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేశాక వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది డెవలపర్సే చేస్తారు. సో వైట్ బాక్స్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే, దే విల్ చెక్ ది ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఓకే, వాళ్ళు రాసిన ఒక ప్రోగ్రామ్, అంటే ప్రతి ఒక్క ఫీచర్కి ప్రోగ్రామ్ రాసి డెవలప్ చేస్తారు కదా ఫీచర్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో. సో ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎందుకు? టు కన్ఫర్మ్ ది కరెక్ట్నెస్ ఆఫ్ కోడ్, కరెక్ట్ ఉందా లేదా, ఏమన్నా మిస్టేక్ ఉందా ప్రోగ్రామ్లో అనేసి వాళ్ళు వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఇట్ ఈస్ డన్ బై డెవలపర్స్. సో టెస్టర్స్కి ఏం సంబంధం లేదు వైట్ బాక్స్ టెస్టింగ్ తోని. ఓన్లీ ఫస్ట్ జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ అండ్ మీకు నాలెడ్జ్ ఉండాలి కదా వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎవరు చేస్తారని. సో దానికోసమే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, ఇన్ వైట్ బాక్స్ టెస్టింగ్ యాక్చువల్ అప్లికేషన్ విల్ నాట్ బి టెస్టెడ్. టెస్టింగ్ విల్ హ్యాపెన్ ఆన్ ది కోడ్ లెవెల్. ఓకే గైస్, ఇన్ వైట్ బాక్స్ టెస్టింగ్లో అప్లికేషన్ టెస్ట్ చేయము, అంటే డెవలపర్స్ అప్లికేషన్ టెస్ట్ చేయరు. అప్లికేషన్ టెస్ట్ చేసేది రెస్పాన్సిబిలిటీ ఎవరిది? టెస్టర్స్ది. సో మనది అప్లికేషన్ టెస్ట్ చేసేది. సో ఇన్ వైట్ బాక్స్ టెస్టింగ్ వాళ్ళు ఓన్లీ కోడ్ లెవెల్ మీద టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉంది చూడండి, టెస్టింగ్ విల్ హ్యాపెన్ ఆన్ ది కోడ్ లెవెల్ ఓన్లీ. ఓకే, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఓన్లీ డెవలపర్స్ వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది చేస్తారు. నెక్స్ట్, వైట్ బాక్స్ టెస్టింగ్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ యూనిట్ టెస్టింగ్, సెకండ్ ఈస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, ఫస్ట్ లెట్స్ సీ ది యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ కోడ్ ఈజ్ కాల్డ్ యూనిట్ టెస్టింగ్. ఏంటంటే యూనిట్ టెస్టింగ్, టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ కోడ్. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తారు కదా, జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ స్క్రిప్ట్ కానీ ఏదో ఒక స్క్రిప్ట్ రాస్తారు కదా. సో ఆ యొక్క ప్రోగ్రామ్ పార్ట్ టు పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ కోడ్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా, ఎర్రర్ ఉందా అనేసి వాళ్ళు యూనిట్ టెస్టింగ్లో టెస్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, వైల్ కండక్టింగ్ యూనిట్ టెస్టింగ్ డెవలపర్స్ విల్ ఫాలో సమ్ టెక్నిక్స్. సో యూనిట్ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతారు. ఏం టెక్నిక్స్ అవి? బేసిక్ పాత్ కవరేజ్, కంట్రోల్ స్ట్రక్చర్ కవరేజ్, ప్రోగ్రామ్ టెక్నికల్ కవరేజ్, మ్యూటేషన్ కవరేజ్. సో ఈ డెవలపర్స్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా, సరిగ్గా వర్క్ అవుతుందా లేదా ప్రోగ్రామ్ అనేసి వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు యూనిట్ టెస్టింగ్లో ఈ యొక్క టెక్నిక్స్, ఈ 4 టెక్నిక్స్ అనేసి వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఈ 4 టెక్నిక్స్ గురించి మనకేం సంబంధం లేదు, మనకి అవసరం కూడా లేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, సెకండ్ ఈజ్ యూనిట్ టెస్టింగ్. సో వైట్ బాక్స్ టెస్టింగ్లో 2 టైప్స్ కదా, యూనిట్, ఇంటిగ్రేషన్. యూనిట్లో ఇది కోడ్ మీద టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏంటి? కంబైనింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎ కోడ్ టుగెదర్ అండ్ కండక్టింగ్ టెస్టింగ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్లో ఏం చేస్తారు? టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ కోడ్, ఎవ్రీ లైన్ టెస్ట్ చేస్తారు.
కోడ్ కోడ్ లెవెల్ మీద. ఓకే. ఇంటిగ్రేషన్‌లో కంబైనింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎ కోడ్ టుగెదర్, అన్ని పార్ట్స్ అంటే అన్ని ప్రోగ్రామింగ్స్ లైక్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. ఏంటి మెయిన్ మాడ్యూల్, సబ్ మాడ్యూల్ అంటే మాడ్యూల్ డిపెండెన్సీ బిట్వీన్ మాడ్యూల్స్ అండ్ ఫీచర్స్. దీనికి లింక్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది. జీమెయిల్ ఉందనుకోండి. మనం కంపోజ్ ఫీచర్ నుంచి మెయిల్ అనేది మనం రైట్ అంటే టైప్ చేసి సెండ్ చేస్తాం. ఓకేనా? సెండ్ చేసినప్పుడు అది ఎక్కడికెళ్తుంది? ఎక్కడ చూపిస్తుంది? విజిబుల్ ఎక్కడ అవుతుంది? అంటే ఏ ఫీచర్‌లో విజిబుల్ అవుతుంది? సెంట్, సెంట్ ఫీచర్‌లో విజిబుల్ అవుతుంది. సెంట్ మెయిల్‌లో విజిబుల్ అవుతుంది. అవునా? అంటే కంపోజ్‌కి, సెంట్‌కి ఇంటిగ్రేషన్ ఉన్నట్టు. అంటే డిపెండెన్సీ బిట్వీన్ మాడ్యూల్స్ అండ్ ఫీచర్స్. ఓకే. ఇట్లా. సో, దానికి డిపెండెన్సీ ఉంటది. సో, అవి కంబైన్ చేసి అంటే కంబైనింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎ కోడ్ టుగెదర్. సో, అలాంటి ఇంటిగ్రేషన్ ఉన్న ఫీచర్స్ కంబైన్ చేసి సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేసి వ డెవలపర్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో చేస్తారు. ఓకే. నెక్స్ట్ వైల్ కండక్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ డెవలపర్స్ విల్ ఫాలో సమ్ టెక్నిక్స్. సో, ఇంటిగ్రేషన్‌లో కూడా వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ అనేది ఫాలో అవుతారు. ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్, హైబ్రిడ్ అప్రోచ్, బిగ్ బ్యాంగ్ అప్రోచ్. సో, ఈ 4 టెక్నిక్స్ అనేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్‌లో వాళ్ళు ఫాలో అవుతారు. ఈ 4 టెక్నిక్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొంచెం మనకి ఐడియా ఉండాలి. ఈ 4 టెక్నిక్స్ అంటే కొంచెం మనకు కూడా అంటే టెస్టింగ్ దాంట్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి దీనికి. ఈ టెక్నిక్స్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది కోడ్ లెవెల్ మీద ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ మొత్తం కోడ్ లెవెల్ మీద ఉంటుంది టెస్టింగ్. ఇది కొంచెం టెస్టింగ్ రిలేటెడ్ మీద ఉంటుంది ఈ 4 టెక్నిక్స్ అనేది. అందుకే ఈ 4 టెక్నిక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? న లెట్స్ సీ నౌ ఫస్ట్ వాట్ ఈస్ టాప్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి? వెన్ స్టబ్ ఈస్ అవైలబుల్ కండక్టింగ్ టెస్టింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకేనా? ఎప్పుడైతే స్టబ్ అవైలబుల్ ఉంటుందో వాళ్ళు టాప్ టు బాటమ్ టెస్టింగ్ అనేది చేస్తారు. కండక్టింగ్ టెస్టింగ్. ఓకేనా? అసలు స్టబ్ అంటే ఏంటి? స్టబ్ అంటే వెన్ సబ్ మాడ్యూల్ ఈస్ నాట్ కంప్లీటెడ్, ఏ టెంపరరీ ప్రోగ్రామ్ ఈస్ డెవలప్డ్ బై ది డెవలపర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యాక్చువల్ ప్రోగ్రామ్ టు స్టాప్ ది యూజర్ యాక్టివిటీ. ఓకేనా గైస్? స్టబ్ అంటే ఏంటి? వెన్ సబ్ మాడ్యూల్ ఈస్ నాట్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ చూడండి. మెయిన్ మాడ్యూల్ వచ్చి ఇగో లాగిన్ పేజ్. ఈ డయాగ్రామ్ చూడండి. లాగిన్ పేజ్. లాగిన్ పేజ్ మీన్స్ మనం యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఏ అప్లికేషన్ అయినా యూజర్ నేమ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం ఆహ్, వెళ్తాము కదా! అప్లికేషన్ లోపటికి. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ పేజ్. లాగిన్ పేజ్ ఈస్ కాల్డ్ మెయిన్ మాడ్యూల్. ఓకే. లోపలికెళ్ళాక ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అప్లికేషన్ తీసుకోండి. జీమెయిల్ అప్లికేషన్‌లో ఏంటి? మన యూజర్ నేమ్. యూజర్ నేమ్ మీన్స్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తాం. అది మెయిన్ మాడ్యూల్. ఓకేనా? అప్లికేషన్ లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళినాక ఏముంటుంది? ఇన్‌బాక్స్, సెంట్, కంపోజ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో, దిస్ ఈస్ కాల్డ్ సబ్ మాడ్యూల్. ఓకే. అండ్ లాగౌట్. లాగౌట్ ఆల్సో మెయిన్ కదా మనకి. సో, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ మాడ్యూల్. సో, స్టబ్ అంటే ఏంటి? వెన్ సబ్ మాడ్యూల్ ఈస్ నాట్ కంప్లీటెడ్. సో, ఈ ఫీచర్స్ ఉన్నాయి కదా మనకి. సబ్ మాడ్యూల్ మీన్స్ ఫీచర్స్. ఇన్‌బాక్స్, సెంట్, కంపోజ్ ఇలాంటి ఫీచర్స్ డెవలపర్స్ డెవలప్ చేయలేదు. ఎందుకంటే అది వేరే రీజన్. వేరే రీజన్ అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ మనకి క్లయింట్‌కి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ జల్దీ. ఓకే. సో లెట్ అజ్యూమ్ దట్ ఈచ్ బాక్స్ విల్ డన్ డిఫరెంట్ పర్సన్స్. ఈచ్ బాక్స్ అంటే లాగిన్ లాగిన్ ఒక పర్సన్ బిల్ చేశారు. ఇన్బాక్స్ ఒక పర్సన్ బిల్ చేశారు. సెండ్ బాక్స్ ఒక పర్సన్ బిల్ చేశారు. కంపోజ్ బాక్స్ ఒక పర్సన్ బిల్ చేశారు. లాగౌట్ బాక్స్ ఒక పర్సన్ బిల్ చేశారు. ఓకే. అజ్యూమ్ దట్ ఈచ్ బాక్స్ విల్ డన్ డిఫరెంట్ పర్సన్స్. 5 డిఫరెంట్ డెవలపర్స్ అండ్ 5 డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఓకే. ఒక 5 ఇప్పుడు ఈ 5 ఉన్నాయి కదా మనకి లాగిన్, ఇన్బాక్స్, సెండ్, కంపోజ్, లాగౌట్ 5 ఉన్నాయి. సో, 5 మాడ్యూల్స్, ఫీచర్స్ 5 డిఫరెంట్ డెవలపర్స్ చేశారు. 5 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ యూజ్ చేశారు. సో, ఏంటంటే స లాస్ట్ డేస్ టు సబ్మిట్ టు క్లయింట్. క్లయింట్ మనకి ఇంకా సబ్మిట్ చేసేయండి అప్లికేషన్. ఎంత వరకు అయితే అంతవరకు సబ్మిట్ చేసేయండి. మేము కొంచెం చూస్తాము అప్లికేషన్ అంటే మీరు ఎలా చేస్తున్నారనేది అనేసి అంటుంది క్లయింట్. సో, లాస్ట్ డే ఈరోజు మనం సబ్మిట్ చేయాలి. బట్ ఇన్బాక్స్ సబ్ మాడ్యూల్ ఈస్ నాట్ కంప్లీటెడ్ డ్యూ టు సమ్ ఇష్యూస్. ఓకే. అప్పుడు ఏం చేస్తారు?
ఇన్బాక్స్ సబ్ మాడ్యూల్ కంప్లీట్ అవ్వలేదు డ్యూ టు సమ్ ఇష్యూస్. ఏదో టైం లేదు, లేదా చాలా ఎర్రర్స్ వచ్చాయి ప్రోగ్రామ్లో, దానివల్ల టైం లేదు డెవలప్ చేయనీకి. సో ఈరోజు లాస్ట్ ఉంది, క్లయింట్ రిక్వైర్మెంట్ మనం సబ్మిట్ చేయాలి. సో అలాంటప్పుడు స్టబ్ అనేది యూజ్ చేస్తాం. స్టబ్ అంటే ద డెవలపర్స్ విల్ క్రియేట్ వన్ టెంపరరీ స్టబ్ ఫర్ ఇన్బాక్స్ అండ్ సబ్మిట్ టు క్లయింట్. ఓకేనా? డెవలపర్స్ ఏం బిల్డ్ చేస్తారు? టెంపరరీ స్టబ్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? స్టబ్ అంటే అక్కడ మనం యూజర్ యాక్టివిటీ అది మనకి విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అప్లికేషన్స్ చూసారా మీరు ఎప్పుడన్నా? అప్లికేషన్స్ అంటే లైక్ వాట్సాప్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఒక్కటి అనేది మనం చూడలేదు ఎప్పుడు స్టబ్. వేరే అప్లికేషన్స్ లైక్ మ్యాట్రిమోనీ అట్లాంటి అప్లికేషన్స్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు లేవు ప్రెజెంట్. స్టబ్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే అక్కడ ఫీచర్ విజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీమెయిల్ అప్లికేషనే ఉందనుకోండి. ఇన్‌బాక్స్ ఫీచర్ ఉంది. ఇన్‌బాక్స్ ఫ్యూచర్‌లో స్టబ్ అనేది క్రియేట్ చేస్తారు. అక్కడ మనకి విజిబుల్ అవుతుంది ఇన్‌బాక్స్ అనేసి. కానీ దాని లోపలికి వెళ్ళలేము. ఇన్‌బాక్స్ క్లిక్ చేస్తే మన మెయిల్స్ అన్నీ కనిపిస్తాయి కదా! సో, స్టబ్ ఉన్నప్పుడు ఆ మెయిల్స్ అన్నీ మనకు కనిపించవు. ఎందుకంటే అక్కడ డెవలపర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయలేదు డ్యూ టు సమ్ ఇష్యూస్. సో, అలాంటప్పుడు స్టబ్ అనేది ఉంటుంది. టాప్ డౌన్ అప్రోచ్ టెస్టింగ్ అనేది చేస్తారు వీళ్ళు. ఇంటిగ్రేషన్ డెవలపర్స్. ఓకేనా? నెక్స్ట్ అంటే స్టబ్ రియల్ టైమ్‌లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లో ఎలా విజిబుల్ అవుతుందంటే, దిస్ పేజ్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఆర్ దిస్ పేజ్ ఈజ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అనేసి కొన్ని మన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌లో విజిబుల్ అవుతుందిగా. సో, అదే స్టబ్ అనమాట. దిస్ పేజ్ ఈజ్ అండర్ కన్‌స్ట్రక్షన్, దిస్ పేజ్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని విజిబుల్ అవుతుంది మనకి. సో, అలాంటప్పుడు స్టబ్ ఉన్నట్టు. స్టబ్ ఏంటి? స్మాల్ ఫీచర్స్ సబ్ మాడ్యూల్స్‌కి యూజ్ చేస్తారు. సో, అదే స్టబ్. ఇది టాప్ డౌన్ అప్రోచ్ అంటారు మనం. ఓకే. నెక్స్ట్ బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అంటే వెన్ డ్రైవర్స్ ఈజ్ అవైలబుల్ కండక్టింగ్ టెస్టింగ్ ఫ్రమ్ బాటమ్ టు ఓకే గైస్. బాటమ్ టు అప్. బాటమ్ టు టాప్ అనమాట. అంటే ఇక్కడ లాగౌట్ నుంచి లాగిన్ వరకు. బాటమ్ టు టాప్ టెస్ట్ చేస్తారు. అంటే వెన్ డ్రైవర్స్ ఈజ్ అవైలబుల్ కండక్టింగ్ టెస్టింగ్ ఫ్రమ్ బాటమ్ టు అప్ ఈజ్ కాల్డ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే డ్రైవర్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వెన్ మెయిన్ మాడ్యూల్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ a temporary program is developed by developers instead of actual program to continue the user activity. సో, టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి? స్టబ్ క్రియేట్ చేస్తారు. స్టబ్ అంటే స్మాల్ ఫీచర్స్‌కి అంటే సబ్ మాడ్యూల్స్‌కి. సబ్ మాడ్యూల్స్ ఏదైనా ఇష్యూ వల్ల డెవలప్ చేయలేదు. సో, అలాంటప్పుడు స్టబ్ యూజ్ చేస్తాం. డ్రైవర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ మెయిన్ మాడ్యూల్ ఈస్ నాట్ కంప్లీటెడ్. ఒక మెయిన్ మాడ్యూల్ ఇప్పుడు లాగిన్ పేజ్ ఉంది. లాగిన్ పేజ్ కంప్లీట్ అవ్వలేదు. సో, అలాంటప్పుడు ఎ టెంపరరీ ప్రోగ్రామ్ ఈస్ డెవలప్డ్ బై ది డెవలపర్స్. ఓకే. ఒక టెంపరరీ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. లాగిన్ పేజ్‌కి. లాగిన్ పేజ్ ఈస్ మెయిన్ మాడ్యూల్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ యాక్చువల్ అప్లికేషన్ టు కంటిన్యూ ది యూజర్ యాక్టివిటీ అంటే ఎవరు అప్లికేషన్ యూజ్ చేసేటట్టు. అంటే ఇప్పుడు లాగిన్ పేజ్ లేదనుకోండి. లాగిన్ పేజ్ లేకుండా మనం అప్లికేషన్ లోపలికెలా ఎళ్తాము? వెళ్ళలేం కదా! మెయిన్ మాడ్యూల్. లాగిన్ పేజ్ లేదనుకోండి. లాగిన్ పేజ్ లేనప్పుడు అప్లికేషన్ లోపలికి వెళ్ళలేము. సో, అలాంటప్పుడు అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఈరోజే లాస్ట్ డేట్ ఉంది. మనం సబ్మిట్ చేయాలి. క్లయింట్ చూస్తుంది. మన వర్క్ ఏంటో, మన టెస్టింగ్ ఏంటో అనేది క్లయింట్ మొత్తం చూస్తుంది సాఫ్ట్‌వేర్. సో, అలాంటప్పుడు డ్రైవర్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఆహ్, దాని లోపలికి వెళ్ళనీకి అంటే అప్లికేషన్ లోపలికి వెళ్ళనీకి, ఈ ఇన్‌బాక్స్ చూడనీకి, సెంట్ చూడనీకి, కంపోజ్ చూడనీకి, లాగౌట్ చూడనీకి, ఇవన్నీ చూడనీకి డ్రైవర్ అనేది మెయిన్ మాడ్యూల్‌కి యూజ్ చేసి టెంపరరీ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అప్లికేషన్ లోపలికి వెళ్ళనీకి చేస్తది. సో, అదే బాటమ్ అప్ అప్రోచ్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ హైబ్రిడ్ అప్రోచ్. హైబ్రిడ్ అప్రోచ్ ఏంది? ద కాంబినేషన్ ఆఫ్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ అప్రోచ్. ఓకే. కాంబినేషన్ ఆఫ్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అంట. అంటే ఏంటి? స్టబ్ అండ్ డ్రైవర్ 2. సో, ద కాంబినేషన్ ఆఫ్ స్టబ్ అండ్ డ్రైవర్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ అప్రోచ్. సో, టెస్టింగ్ ఫ్రమ్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ విత్ స్టబ్ అండ్ డ్రైవర్ ఈస్ కాల్డ్
హైబ్రిడ్ అప్రోచ్. సో, ఇలాంటి కేసెస్ ఏమి ఉండవు అసలు. అసలు ఈ స్టబ్‌లు, డ్రైవర్స్ అనేటియి మనం ప్రాక్టికల్‌గా ఏం యూజ్ చేయరు. అంటే క్లయింట్ వెయిట్ చేస్తుంది మనం అప్లికేషన్ ఇచ్చే వరకు. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఆహ్, ఎ ఎటువ ఎలాంటి సినారియోస్ వస్తాయో చెప్పలేం గదా! అంటే క్లయింట్ లాస్ట్ డేట్ ఉంటే ఇలా కూడా చేయొచ్చు ఒక్కొక్కసారి. కానీ రేర్ కేసెస్. ఓకేనా? సో, టెస్టింగ్ ఫ్రమ్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ విత్ స్టబ్ అండ్ డ్రైవర్. స్టబ్ ఏంటి? టాప్ డౌన్‌లో యూజ్ చేస్తాం. బాటమ్ అప్ ఏంటి? డ్రైవర్‌లో యూజ్ చేస్తాం. సో, ఈస్ కాల్డ్ హైబ్రిడ్ అప్రోచ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ శాండ్‌విచ్ అప్రోచ్ అని కూడా అంటారు. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అప్లికేషన్. ఇదే అప్లికేషన్ నుండి మెయిన్ మాడ్యూల్ అవ్వలేదు, సబ్ మాడ్యూల్ అవ్వలేదు. సో, అలాంటప్పుడు హైబ్రిడ్ మోడల్ అనేసి అంటారు. హైబ్రిడ్ అప్రోచ్. ఓకే. లెట్స్ సీ నౌ బిగ్ బ్యాంగ్ అప్రోచ్. బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అంటే ఏంటి? కండక్టింగ్ టెస్టింగ్ వెన్ 100% కోడింగ్ ఈస్ కంప్లీటెడ్ ఈస్ కాల్డ్ బిగ్ బ్యాంగ్ అప్రోచ్. ఏంటంట? ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ మొత్తం రెడీ అవుతుందో 100% ప్రోగ్రామింగ్ యూజ్ చేసి 100% సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఏ టు జెడ్ కంప్లీట్ అయినంకనే టెస్టింగ్ అనేది చేస్తారు. ఏంటి? ఈ బిగ్ బ్యాంగ్ అప్రోచ్‌లో. సో, అలాంటప్పుడు దీన్ని బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అని అంటారు. 100% సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కంప్లీట్ అయినంక. అంటే నో స్టబ్ ఉండొద్దు. స్టబ్ ఉండొద్దు. డ్రైవర్ ఉండొద్దు. ఏది ఉండొద్దు. ఎవ్రీ సబ్ మాడ్యూల్, ఎవ్రీ మెయిన్ మాడ్యూల్, ఫుల్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్. దెన్ ఓన్లీ వి యూజ్ బిగ్ బ్యాంగ్ అప్రోచ్. ఎప్పుడైతే ఫుల్ 100% సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మనం బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే గైస్. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. సో, వైట్ బాక్స్ టెస్టింగ్ వైట్ బాక్స్ టెస్టింగ్ ఈస్ కంప్లీటెడ్. సో, వైట్ బాక్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారు. అది ఎందుకోసం చేస్తారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కరెక్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోనీకి వైట్ బాక్స్ టెస్టింగ్ యూజ్ చేస్తారు. సో, దీంట్లో 2 టైప్స్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ కోడ్ ఈస్ కాల్డ్ యూనిట్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ ఏంటి? కంబైనింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎ కోడ్ టుగెదర్ ఈస్ కాల్డ్ యూనిట్ టెస్టింగ్. దీంట్లో కొన్ని టెక్నిక్స్ అనేది ఫాలో అవుతారు వీళ్ళు. వీళ్ళు టెస్ట్ చేసేటప్పుడు. అది టాప్ డౌన్, బాటమ్ అప్, హైబ్రిడ్, బిగ్ బ్యాంగ్. దీంట్లో టాప్ డౌన్‌లో స్టబ్ యూజ్ చేస్తారు. స్టబ్ అంటే స్మాల్ ఫీచర్స్. సబ్ మాడ్యూల్స్ బిల్డ్ చేయరు. కానీ అప్లికేషన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ బాటమ్ అప్‌లో డ్రైవర్ యూజ్ చేస్తారు. డ్రైవర్ ఏంటి? మెయిన్ మాడ్యూల్‌కి యూజ్ చేస్తారు. మెయిన్ మాడ్యూల్ డెవలప్ చేయరు. కానీ అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో, అలాంటప్పుడు డ్రైవర్ యూజ్ చేస్తారు. హైబ్రిడ్ ఏంది? కాంబినేషన్ ఆఫ్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ విత్ స్టబ్ అండ్ డ్రైవర్ 2 ఉంటాయి అప్లికేషన్స్‌లో. సో, అలాంటప్పుడు హైబ్రిడ్ అప్రోచ్ యూజ్ చేస్తారు. బిగ్ బ్యాంగ్. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్. వెన్ 100% కోడింగ్ ఈస్ కంప్లీట్. 100% సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ అయినంకనే మనం బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తారు. మనం కాదు డెవలపర్స్. ఓకేనా? సో, దిస్ ఈస్ ద వైట్ బాక్స్ టెస్టింగ్. Day 5 manual testing theory session. Yes guys, hope you like this video. Please share and subscribe the YouTube channel. Guys, please share to your friends. Yes, thank you.